దీపను, అత్తను తీసుకొని మీరు రండి. బావ నేను ఒక కార్‌లో వెళ్తాము. మీ దారి మీది, మా దారి మాది. రా బావ అంటూ కార్తీక్‌ని తీసుకొని ఆఫీస్‌కి బయలుదేరుతుంది జ్యోత్స్న. కాలం ఎంత వేగంగా వెళ్తుందో చూడు బావ అని అంటుంది జ్యోత్స్న కారులో వెళ్తూ. వేగంగా వెళ్తుంది కాలం కాదు కారు అంటాడు కార్తీక్ వెటకారంగా. దారిలో సూరజ్ హెల్త్ ఫుడ్ స్టాల్ చూసి కారు సడెన్‌గా బ్రేక్ వేసి మరీ ఆపేస్తుంది జ్యోత్స్న. దీంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. ఆ నడపడం ఏంటి మేడం? సీట్ బెల్ట్ పెట్టుకున్నా కాబట్టి సరిపోయింది అని జ్యోత్స్నను తిడతాడు. కారు ఇక్కడ ఎందుకు ఆపారు మేడం అని కార్తీక్ జోష్‌నని అడిగితే, తెలిసే ఆపానులే బావ నువ్వు ఆగు అంటూ వెనక్కి తిరిగి సూరజ్ ఉన్న వైపు చూస్తుంది. సూరజ్ హెల్తీ ఫుడ్ అని స్టాల్ దగ్గర పేర్లు చదివిన జోష్న, ఓహ్! వీడు బతికిదా? ఈ ప్లాట్‌ఫార్మ్ గాడ నన్ను అవమానించింది. ఈ ప్లాట్‌ఫార్మ్ గాడ నన్ను నడి రోడ్‌లో నడిపించింది. నీ మీద రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది అంటూ కారు దిగుతుంది జోష్న. కార్తీక్ ఏం అర్థం గాదు. కార్తీక్ కూడా కారు దిగుతాడు. ఈలోపు జోష్న ఎవరికో కాల్ చేసి ఏదో చెప్తుంది. దూరం నుంచి సూరజ్‌ని చూస్తూ మనసులోనే రగిలిపోతూ ఉంటుంది జోష్న. టైం అవుతుంది జోష్న రా అంటాడు కార్తీక్. ఇక కార్తీక్ కంగారుగా వెళ్దాం పద అంటుంటే జోష్న మాత్రం కూల్‌గా సూరజ్ వైపు చూస్తూ జస్ట్ మినిట్ బావ ఇంకా 25 మినిట్స్ ఉంది బావ. ఈలోపు నీకొక సినిమా చూపిస్తాను అంటుంది జోష్న. అప్పుడే ఒక కారు వచ్చి సూరజ్ హెల్త్ స్టాల్ వద్ద ఆగుతుంది. డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది బావ అంటుంది జోష్న దూరం నుంచి చూస్తూ. కార్తీక్‌కి ఏం అర్థం కాదు. డిపార్ట్మెంటా అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో సూరజ్‌ని ఆ అధికారులు కోపంగా ఎవరు పర్మిషన్ తీసుకొని వీధిలో ఇవన్నీ అమ్ముతున్నావు అని క్వెషన్ వేస్తారు. సారీ సార్ నా దగ్గర స్ట్రీట్ వెండర్ కార్డ్ ఉంది అంటూ చూపిస్తాడు సూరజ్. సూరజ్ చూపించిన కార్డ్ చూసిన అధికారులు ఇది పనికిరాదు. పర్మిషన్ ఉండాలి. ఉందా? ఇలా స్టాల్స్ పెట్టడం వల్ల ట్రాఫిక్‌కి ఇబ్బంది కలుగుతుందని మాకు కంప్లెయింట్ వచ్చింది అని అంటాడు హెల్త్ ఆఫీసర్స్. ఎవరు సార్ కంప్లెయింట్ ఇచ్చింది అని అడుగుతాడు సూరజ్. వీడిలా చెప్తే వినడు కానీ ఇవన్నీ లాగి పడేసేయ్ అంటాడు హెల్త్ ఆఫీసర్ పక్కనే ఉన్న మరో అధికారితో. దీంతో సూరజ్ స్టాల్స్ మొత్తాన్ని తీసేస్తుంటాడు ఆ అధికారి. సూరజ్ ఎంత బతిమాలినా వినిపించుకోరు. అంతా చూస్తూ జోష్న నవ్వుకుంటుంటే కార్తీక్ ఈ విషయం అర్థమవుతుంది. కంప్లెయింట్ ఇచ్చింది నువ్వా? అతను నాకు బాగా తెలిసిన మనిషి అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనగానే జోష్న కోపంగా నా శత్రువులందరూ నీకు వెల్ విషర్స్ ఏంటి బావా అంటుంది జోష్న. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు జరిగేది ఆపు అంటాడు కార్తీక్. ఆపను. వాడి స్టాల్ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటుంది జోష్న పొగరుగా. వెంటనే కార్తీక్ పరుగున సూరజ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాడు. జోష్న కూడా వెనక్కి వెళ్తుంది. కార్తీక్ ఆపండి సార్ అని రిక్వెస్ట్ చేయగానే అధికారులు నువ్వెవరు అని కార్తీక్‌ని అడగడంతో మా డ్రైవర్ అంటుంది జోష్న పొగరుగా. ఇక జోష్న మీద కోపంతో కార్తీక్ సూరజ్ నాకు బాగా తెలుసు ఇదంతా ఆపు అని అరుస్తాడు. కార్తీక్ మాటలు విన్న సూరజ్‌కి విషయం అర్థమవుతుంది. వెంటనే జోష్న వైపు చూసి ఇదంతా నీ పనా అని అంటాడు సూరజ్. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కాపాడుకో ఆపుకో అంటుంది జోష్న. సూరజ్ గురించి కార్తీక్ రిక్వెస్ట్ చేస్తుంటాడు జోష్నని అధికారుల్ని. నువ్వు నన్ను ఆపలేవు బావా అని జోష్న అనడం విని సూరజ్ షాక్ అవుతాడు. కార్తీక్ దగ్గరికి వచ్చి ఈవిడ గారు మీ మరదలేనా సార్ అని అడుగుతాడు సూరజ్. ఇక అన్నీ పీకి పారేసిన అధికారులు కోపంగా సూరజ్‌తో గంటలో మళ్ళీ వస్తాం. అప్పట్లోపు మొత్తం ఖాళీ చేయాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇదంతా చేసింది నువ్వా అని జోష్నను అడుగుతాడు సూరజ్ కోపంగా. జోష్న నీకెలా తెలుసు అంటాడు కార్తీక్ అయోమయంగా సూరజ్‌తో. వీడు ఒక పొగరుబోతు బావ. నా మీదే అహంకారం చూపించాడు అంటుంది జోష్న. ఆ రోజు గిఫ్ట్ షాప్‌లో నాతో గొడవ పెట్టుకుంది నువ్వే అంటూనే కార్తీక్ వైపు తిరిగిన సూరజ్ నేను తీసుకున్న గిఫ్ట్ తనకి కావాలని అంది. ఆ కోపం మనసులో పెట్టుకొని ఒకరోజు ఆటో కోసం వెయిట్ చేస్తుంటే నన్ను కారు ఎక్కించుకొని రాంగ్ అడ్రస్‌లో వదిలిపెట్టింది సార్ అంటూ మొత్తం గొడవ చెప్పేస్తాడు సూరజ్. సూరజ్ కార్తీక్‌తో అలా చెప్పగానే జోష్న కోపంగా ఆ రోజు నా ఫోన్, కార్ కీస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు అంటుంది. దాంతో కార్తీక్ సర్ది చెప్పే ప్రయత్నంగా నువ్వు అపార్థం చేసుకున్నావు. సూరజ్ చాలా మంచోడు అంటాడు. నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు బావ. వీడేంటో నాకు చూపించాడు. నేనేంటో వీడికి చూపించాను. నువ్వు ఇంకా ఎక్కడ స్టాల్ పెట్టనివ్వను అంటుంది జోష్న కోపంగా. రోజు రోజుకి నువ్వు మరీ రాక్షసంగా మారిపోతున్నావు. అతనికి మాటల్లో కనిపించిన గౌరవం నీ మాటలో ఎక్కడుంది? మంచి వాళ్ళని వెతికి మరీ గొడవ పెట్టుకుంటున్నావా నువ్వు అని జోష్నను కార్తీక్ తిడతాడు. ఇక కార్తీక్ తిడుతున్న జోష్న పట్టించుకోదు. కానీ సూరజ్ మీద జాలితో కార్తీక్ సారీ బ్రదర్ నువ్వు స్టాల్ ఇక్కడే పెట్టుకో బ్రదర్. నేను మా మామయ్యతో మాట్లాడతాను. ఏ సమస్య లేకుండా చేస్తాను అంటాడు కార్తీక్. అయితే జోష్న మాత్రం ఆగదు. రగిలిపోతూ మన లెక్క ఇంకా సాల్వ్ అవ్వలేదు మిస్టర్ అంటూ గతంలో సూరజ్ ఇచ్చిన రూ. 100 సూరజ్ చేతిలో పొగరుగా పెడుతుంది జోష్న.